తమిళనాడు పొలిటికల్ లీగ్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. టీవీకే విజయ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు తిప్పలు తప్పట్లేదు. మెజార్టీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో భగ్గుమన్న టీవీకే కాంగ్రెస్ శ్రేణులు చెన్నైలో నిరసనలకు దిగారు. లోక్ భవన్ పరిసరాల్లో టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు ఆందోళనలు చేపట్టారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాము చెన్నైలోనే ఉంటామని తిరుపూర్ వంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు డిమాండ్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో టీవీకే మద్దతుదారులు ఆందోళనలకు సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనల నేపథ్యంలో చెన్నైలో అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. తమిళనాడు పొలిటికల్ లీగ్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. టీవీకే విజయ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు తిప్పలు తప్పట్లేదు. మెజార్టీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో భగ్గుమన్న టీవీకే కాంగ్రెస్ శ్రేణులు చెన్నైలో నిరసనలకు దిగారు. లోక్ భవన్ పరిసరాల్లో టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు ఆందోళనలు చేపట్టారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాము చెన్నైలోనే ఉంటామని తిరుపూర్ వంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు డిమాండ్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో టీవీకే మద్దతుదారులు ఆందోళనకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తమిళనాట పొలిటికల్ సస్పెన్షన్ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తమిళనాడులో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళ వెట్రి కళగం విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ నిలిచింది. 108 అసెంబ్లీ స్థానాలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు నిలిచింది. తో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2 సార్లు గవర్నర్ను వెళ్ళి విజయ్ కలిసినప్పటికీ గవర్నర్ నుంచి సానుకూలత రాకపోవడంతో తమిళనాడులో పొలిటికల్ సస్పెన్షన్ అనేది కొనసాగుతోంది. మరోవైపు టీవీకే ఎమ్మెల్యేలు, డిఎంకే ఎమ్మెల్యేలు, అదేవిధంగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 5 అసెంబ్లీ స్థానాలు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ప్రధానంగా 113కి చేరింది. అయితే దీనికి సంబంధించి ఇంకొక 5 సభ్యుల మద్దతు అవసరమవుతోంది. దీంతో సిపిఎం పార్టీ 2 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, సిపిఐ 2 స్థానాలు గెలిచింది, వీసీకే 2 గెలిచింది, ఐయుఎంఎల్ 2 గెలిచింది. అయితే సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ ఈ పార్టీలన్నీ కలిసి డిఎంకే కూటమిలో ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు, తాజాగా 2026లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, అదేవిధంగా ఐయుఎంఎల్ ఇవన్నీ డిఎంకే కూటమిలో భాగంగా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిలో భాగంగా పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పార్టీలు టీవీకేకి మద్దతు ఇస్తే ఖచ్చితంగా లాంఛనంగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గవర్నర్ నిర్ణయాన్ని మాత్రం తప్పుపడుతూ అటు టీవీకే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈరోజు లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మరోవైపు టీవీకే శ్రేణులు సైతం గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారం లేదా 15 రోజుల పాటు సమయం ఇచ్చి బల నిరూపణ చేసుకోమని గవర్నర్ చెప్తారు. ఎక్కడైనా దేశంలో వివిధ రాష్ట్రాల్లో అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇదే రకమైన అంశాన్ని సూచిస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం భిన్నంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ భిన్నంగా ముఖ్యంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖతోటే రాజ్భవన్కి రావాలి, ఆ తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామంటూ గవర్నర్ 2 సార్లు విజయ్కు స్పష్టం చేయడంతో బీజేపీ వెనకుండి గవర్నర్తో రాజకీయం చేపిస్తుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది. కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలిచిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్క అసెంబ్లీ స్థానంతో బీజేపీ రాజకీయం చేస్తోందంటూ తమిళనాడు మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు విరుద్ధ్
రాజనగర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్ర స్థాయిలో బీజేపీపై ఫైర్ అయిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఎప్పుడైతే టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందో ఆ తర్వాత బీజేపీ రాజకీయ ప్లాన్ మార్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నిన్న డిఎంకే అధినేత స్టాలిన్తో వేరువేరుగా ఇటు సిపిఎం, సిపిఐ, వీసీకే అదేవిధంగా ఐయుఎంఎల్ పార్టీల నేతలు భేటీ అయ్యారు. ముఖ్యంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చించారు. కూటమిలో పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలంటూ స్టాలిన్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు వీసీకే అదేవిధంగా ఈరోజు వీకేసీ, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ పార్టీలు ప్రత్యేకంగా విడివిడిగా సమావేశమై ఆయా పార్టీల ముఖ్య నేతలు సమావేశమై ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకునే అంశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. సిపిఎం, సిపిఐ, వీకేసీ ముందుకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటిస్తే ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైపోతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నిన్ననే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఆ తర్వాత తమిళనాడు సిఎస్, డీజీపీ ఉన్నతాధికారులను పిలిచి ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్కు ఎందుకు కాన్వాయ్ పంపించారంటూ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీని వెనక పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర దాగుందంటూ కూడా తమిళనాడులో అటు రాజకీయ పక్షాలు డిఎంకే అధినేత స్టాలిన్ ముందుకొచ్చి ప్రధానంగా టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోము, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునివ్వండి అంటూ కూడా స్టాలిన్ పిలుపునిచ్చారు. మరోవైపు సిపిఎం, సిపిఐ, వీకేసీ, ఐయుఎంఎల్ లాంటి పార్టీలు కూడా ముందుకొచ్చి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునివ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు, తమిళనాడులో ఉన్నటువంటి సినీ ప్రముఖులంతా కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తమిళంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి విజయ్ తీరు పట్ల విజయ్ పట్ల గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును పెద్ద ఎత్తున తమిళనాట ఖండిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మరోవైపు ప్రచారం జరుగుతుంది. దీన్ని ఇప్పటివరకు అధికారికంగా డిఎంకే నుంచి ప్రకటించలేదు, అన్నా డిఎంకే నుంచి ప్రకటించలేదు. మరోవైపు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు పళనిస్వామి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పుదుచ్చేరిలోని రిసార్ట్కు పంపించి అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి వారితో నిన్న రాత్రి ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక డిఎంకే, అన్నా డిఎంకే రెండు ద్రవిడ పార్టీలుగా ఉన్నాయి. డిఎంకే నుంచి అన్నా డిఎంకే విడిపోయింది. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలు కలిస్తే తమిళనాడు పొలిటికల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అన్నా డిఎంకే కుటుంబంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో కలిసేందుకు డిఎంకే సిద్ధపడుతుందా? ఇప్పుడు డిఎంకే కుటుంబం నుంచి అంటే డిఎంకే కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది కాబట్టి డిఎంకే, అన్నా డిఎంకే కలుస్తాయనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డిఎంకే ప్రధాన ప్రతిపక్ష రోల్ ఉంటుంది కాబట్టి డిఎంకే, అన్నా డిఎంకేతో కలిసేందుకు సాహసిస్తుందా అనేది ప్రధాన అంశంగా తమిళనాట మనకు రాజకీయంగా ఆసక్తి రేపుతున్న అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రంలోగా తమిళనాట ఎట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఈ మూడు పార్టీలు సిపిఎం, సిపిఐ, వీకేసీ పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తాయి. నిన్న టీవీకే నేత నిర్మల్ కుమార్ ఈ మూడు పార్టీల నేతలతోటి విడివిడిగా భేటీ అయ్యారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ వారిని కోరారు. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి చెప్తూ వచ్చారు, తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకేకు వ్యతిరేకంగా ఉంటాము, బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తామంటూ విజయ్ మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు సిపిఎం, సిపిఐ పార్టీలు బీజేపీకి సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి టీవీకేతో కలిసి వెళ్ళిన ఇబ్బంది లేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు వీకేసీ తీసుకునే నిర్ణయం పట్ల విజయ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్నా డిఎంకేలో చీలిక వస్తుంది, విజయ్ వైపుకు వాళ్ళంతా వస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమీ తమిళనాట కనబడటం లేదు. కాబట్టి ఈ మూడు పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఐయుఎంఎల్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఈరోజు సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారా లేదా, ఒకవేళ డిఎంకే, అన్నా డిఎంకే కలిస్తే గెలిచినటువంటి 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా ఒకవైపు తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాబట్టి మొత్తానికైతే ద్రవిడ రాజకీయాల్లో హంగు ఫలితాలు మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఊహించిన విధంగా పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే టీవీకి అధికారంలోకి వచ్చింది. అయితే మెజారిటీకి 10 అసెంబ్లీ సీట్ల దూరంలో ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు తమిళనాట రాజకీయంగా ఒక హైడ్రామా నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ హైడ్రామాకు ఈరోజు సాయంత్రంతో లేదా రేపటితో ముగింపు పలిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.